కింద సంవత్సరం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ప్రేమ్ సాగర్రావుకు కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. ఆయన ఎన్నో విధాలు ఎందుకు అది చేస్తాను ఆపద ఉంటే ప్రేమ్ సాగర్రావు మీకు ఆదుకుంటాడు అనేది చాలా కుటుంబం అందరికీ చెప్పిన ప్రజలు ఆయన చేస్తున్న వాడికి చీరలకు మరో దానికి ఆకర్షితులయ్యారు. నేను కూడా మరి ప్రజలకి 4 సార్లు గెలిపించారు. అన్ని కారణాలు కలిసి వచ్చిన ఆయనకు ఆయనే ఎమ్మెల్యేగా ఓటేశారు, 5 ఓటేశారు, గెలిచారు. మేము అప్పుడు చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన ఎంత ఏమైనా పద్ధతులు లేదు. మెంటలంతా అల్లకల్లం అవుతుంది. మెంటలంతా అన్ని జాగాల్లో ఈ సెటిల్మెంట్లు, కబ్జాలు, డబ్బులు వసూలు కార్యక్రమం ఉంటుంది, దాడులు ఇవన్నీ ఉంటాయి. ఇది గమనించాలని నేను చాలా సందర్భాల్లో ఎన్నికల సందర్భాల్లో అడుగడుగునా నేను చెప్పడం జరిగింది. అడుగడుగునా విపరీతంగా అన్ని సెటిల్మెంట్ చేసి డబ్బులు వసూలు చేస్తారని చెప్పడం జరిగింది. దాని నిదర్శనంగా చాలా సందర్భాల్లో డబ్బులు అనేది జగమెల్ల సత్యం, ఎక్కడ ఇన్స్పెక్ట్ అన్ని జాగాల్లో చెప్పారు. ఇక్కడ బైపాస్ రోడ్లో ఈ ఇల్లు గొడవ కట్టుకుంటే కాంపౌండ్ గొడవ అక్కడ ఇంటికి పైసలు వసూలు చేశారు. అక్కడ ఏదో ఫైర్ రోడ్కు ఆ భూమి మార్పిడి కోసం అక్కడ డబ్బులు తీసుకున్న సందర్భాలు, అక్కడ కలెక్టరేట్ కాడ ఇల్లు కొలగొట్టి అక్కడ డబ్బులు వసూలు చేసిన సందర్భాలు, అన్ని భూములలో వాస్తవంగా ఎక్కడెక్కడ సెటిల్మెంట్ ప్రతి కార్ఖానా రాయించుకోవడం కొన్ని వాళ్ళ సెటిల్మెంట్ చేసి డబ్బులు తీసుకున్న సందర్భాలు కోకలు ఉన్నాయి. అలా మనము మాత్రం లేదు, తప్పులేదు వాస్తవంగా. కానీ ఆయన అక్కడితో ఆకుండా ఆయన ఒక కార్యక్రమం, ఆయన కార్యక్రమం ఏంటిది, బాధ ఏంటిదంటే మంచి మంత్రాలను అల్లకొల్ల మంత్రాలుగా మాఫియా మంత్రాలు చేశాడు. మీ అందరికి తెలుసు. ఏమన్నా భూమి అక్కడక్కడ ఉంటే మనసు పంపడం, అక్కడ గడబడి చేస్తే భయభ్రాంతులై సెటిల్మెంట్కి వచ్చి సెటిల్మెంట్లో వాళ్ళిద్దరికి చేస్తే తప్పలేదు. కానీ మన లబ్ధి ఉందాం. మనం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా మన దగ్గర డెఫినెట్గా వస్తారు. ఎవరే మన దగ్గర మాకు సాయం చేయాలి, సాయానికి పరిమితం కాదు. నేను 100% దాదాపు 50 ఏళ్ళ నుంచి అనుకోండి 99 నుంచి 100 మందికి వస్తే 100 మందికి అంటే ఏది నయమో చేసి పంపించారు. కాకపోతే కోర్టు పోయారు. కానీ పని చేసినందుకు ప్రతిఫలంగా ఈవెన్ ఇక సింగిల్ నయా పైసల్స్ ఎలాంటి లేకుండా వీళ్ళు అన్నిట్లో సంబంధాలు, అన్నిట్లో రాయించుకోవడం ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు చివరిగా ఒక పెద్ద స్కామ్ చేయబోతున్నాను. ఫైర్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ ఫైర్ స్టేషన్ భూమికి 50 ఏళ్ళ నుంచి ఉన్నది. ఆ ఫైర్ స్టేషన్కు ఆ భూమికి కాయిదాలు సృష్టించి ఫైర్ స్టేషన్ అక్కడి నుంచి ఇంకొకరికి మార్చి అక్కడ 1-2 కోట్లకే ఓ ఎకరం భూమి తీసేసుకొని ఈ భూమి ఏదో రకంగా సాయం చేసి పెద్ద ఎత్తున ఒక 50 కోట్ల లబ్ధి పొందడానికి ప్రేమ్ సాగర్ రూపకల్పన 100% నాకున్న సమాచారం. ఫైర్ స్టేషన్ ఉంది కదా, అది దాని వాల్యూ ఒక 1 యార్డ్ నియర్ అబౌట్ 1.5 lakh. అది ఏదో పేరుని చెప్పి ఏదో కాయిదా సృష్టించి ఇంకేదో సృష్టించి ఇది వేరే ప్రాంతం పంపే కార్యక్రమం. అంటే దూరం పంపే. దూరం అంటే దాని అర్థమైంది, దూరంలో 1-2 కోట్లకి ఎకరం దొరుకుతుంది, లేదా 2-3 కోట్లు దొరుకుతుంది, 4 కోట్లు దొరుకుతుంది సంపద. 4 కోట్లు చేసిన తర్వాత ఈ భూమి ఆయనకు ఏది అనుకున్న మనసు సాయం చేయడం, దాని పెద్ద ఎత్తున కోట్లాది దాదాపు నియర్ అబౌట్ మోర్ దెన్ 50 crores ప్రాపర్టీని దీనికి ఆయన రూపకల్పన, దానికి ఆయన ఏజెంటు దీన్ని అంతా తయారు చేస్తుంది. ఎటుపోతుంది మంచాల? దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఎటువైపు పోతుంది మంచాల? ఇంకెవరైనా పని చేయగలుగుతారా చెప్పండి? ఇంకెవరైనా పని చేయగలుగుతారా? అంటే మంచాలకు సంబంధం లేదు. ఆయన ఎక్కడో అక్కడ ధర మన మంచాలకు కావాల్సిన సంబంధం లేదు. దానికి ఎన్నో కారణాలు వస్తాయి. జిల్లా కాదన్నాడు, మరొకటి అన్నాడు. అలాంటి వ్యక్తి ఏదేమైనా డబ్బులు చంపేసిన కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ డబ్బులకే ప్రాధాన్యత తీసుకున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని ప్రభుత్వాలున్నా, ఏది చేసినా, ఏ కాయిదం సృష్టించినా ఏదైతే ఫైర్ స్టేషన్ భూమి
ఎట్టి పరిస్థితుల్లో అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. ఏమి చేసినా ప్రజల సహకారంతో, ప్రజల్లో నేను ఒక్కరిగా, నేనేదో వేరే అంటలేను, ఏదో మాజీ ఎమ్మెల్యే ఏదో పార్ట్నర్, ప్రజల్లో ఒక్కరిగా ప్రజల సహకారంతో ఆ భూమి అన్యాక్రాంతం కావడానికి వీల్లేదు. ఏది ఏమైనా ఏ రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అవసరమైతే ప్రజాస్వామ్యం తెలుసు మీకు. ప్రజాస్వామ్యం అంటే వేరే రకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అక్కడనే అవసరమైతే అది దాని కార్యక్రమం అయితే అమరణ నిరాహార దీక్ష చేసి ఆ భూమి పోకుండా ప్రజల సహకారంతో ఒక మంచి సిటిజన్గా, దివాకర్ ఓన్లీ సిటిజన్ అంతే, ఇంకో పార్టీ పనులు చెప్తున్నా. ఈ మహానుభావుడు రూపకల్పన చేశారు. ఇవన్నీ మాకు సమాచారం ఉంది. ఇది ఎంతో ఘోరం చెప్పండి. రేపు సార్ ఓటు ఇవన్నీ ఎందుకు ఏం చెప్తున్నా, అక్కడక్కడ భూములు బెల్లంపల్లి చౌరస్తా భూములు అనుకోండి, ఇంకోటి వాళ్ళ భూములు అనుకోండి, డాక్టర్ భూములు అనుకోండి, అక్కడ సీతాపల్లి భూములు అనుకోండి, అన్ని జాగాల్లో అన్ని ప్రాంతాలలో సెటిల్మెంట్ కోసం పోయించారు. ఏ మాధవ్ గదంతా ఏం లేదా లెక్క అన్నాడు. లెక్కనే ఇంకా వాళ్ళు ఇంతకోవచ్చు. ఈవెన్ అంటే అది ఇప్పుడు సందర్భం కాదు, వేరే వస్తువు దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఈవెన్ ఇలా చెప్తున్నా చాలా ఉన్నాయి. ఎన్నికల ముందు చెప్తే ఏదో అనుకుంటారు తప్ప మళ్ళీ ఎన్నికల తర్వాత చెప్తాం. అన్ని పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి చెర్లకాడ మచ్చికాడ దానికి సపోర్ట్ చేసి తీసుకురా ఎన్ని డబ్బులు అని. అదే పని ఇంకో పని ఎక్కని చెప్పండి. ఇది ఆనాడు 1400 కోట్లు ఆస్తున్నది. మాకు డబ్బు అనేది అవసరం లేదు, అవసరం పడితే ప్రేమ్ సాగర్ రావు ఆదుకుంటాడు. ఎవరన్నారు? కుటుంబ సభ్యులు, నేను పేరు చెప్పదలుచుకోలేదు, కటికలు ఉన్నాయి. ఇది ఆదుకుండా లేకపోతే దోసుకుండా చెప్పండి. అన్నాడు మా మీద అలిగేషన్ పెట్టిండు. అంటే దిస్ ఇస్ మెయిన్ ఐటమ్. ఆయన ఏమన్నా దివాకర్ రైస్ మిల్లర్ దగ్గర అన్నాడు కదా, అది ఎప్పుడో 2 సార్లు ఇచ్చారు. ఒకసారి ఏమో జిల్లా పరిషత్ మీటింగ్లో నేను మన ఎంక్వైరీ అన్నాడు, సిబిసిఐ అన్నాడు. సిబిసిఐ అన్నాడు పెట్టాలా పెట్టద్దా? పెడితే ఆయనే రైస్ మిల్లర్ దగ్గర వసూలు చేసిండే. ఇంకేం చెప్పాలి? రైస్ మిల్లర్ దగ్గర కూడా పైసలు వసూలు చేసిన చెప్తున్నా. రైస్ మిల్లర్ దగ్గర దివాకర్ తీసుకోలేదు, ఎవరి దగ్గర తీసుకోలేదు. వాళ్ళకి ఎన్ని పనులు అవసరం పడితే ఆ పని ఈ పని మన ఏది వేరే రాష్ట్రాలకు పంపిణీ విషయంలో నాకు వచ్చినప్పుడు స్వయంగా మంత్రుల దగ్గరికి ఓనాడు చూపే పుస్తకం ఉంటే ఇంకోళ్ళు ఉంటే అందరు చెప్పి వాళ్ళకు పర్మిషన్ ఇచ్చింది తప్ప ఇప్పుడు ఇంతమంది రైస్ అందరూ అడ్డే ఉన్నారా? ఎప్పుడైనా దివాకర్ పనిచేసిన తర్వాత తీసుకున్నాడా? ఎంక్వైరీ చేసుకోండి. సిబిసిఐడి ఎంక్వైరీ ఎక్కడ పోయింది? 500 ఇది 700 వస్తారు, 500 వస్తారు. సో ఆఖరికి ఆయనే డబ్బులు వచ్చిన కార్యక్రమం. అంటే ఆనాడు 1400 కోట్లు మాకు 1 రూపాయి అవసరం లేదనే వ్యక్తికి ఇన్ని విధాల డబ్బులు తీసుకున్నాడా తీసుకోలేదా? అది జగన్ ఒక అనేది అక్కడ ఎక్కడో వేరే ఆయన పైసలు అయితే భూమి ఇంకోళ్ళకి అబ్బాయి బయలుదేరింది. చాలా సందర్భాలు మీరు ఇవన్నీ. ఎందుకంటే ప్రధానంగా ఏంటంటే ఫైర్ స్టేషన్ భూమి, ఇది మంచిర్యాల జన్మ హక్కు. ఫైర్ స్టేషన్ ఏదైతే ప్లేసు అక్కడ మారటానికి వీలేదు. దాన్ని ఏదన్నా కాయిదా సృష్టించి ప్రభుత్వం అండదండ చేస్తే దివాకర్ రావు ఆ ఫైర్ స్టేషన్ ఏది తీసుకొచ్చినా అక్కడనే అమరణ నిరాదీక్ష ఒట్టిది కాదు మళ్ళా